కన్నీళ్లు విడవట్లేదు? ఎందుకు మీ పాపముల గురించి ఆయన సిలువను చూసినప్పుడు కన్నీళ్లు కార్చట్లేదు? ఎందుకు మీ పాపముల విషయమే ఇంకా ఒప్పుకోకుండా అశ్రద్ధ కలిగి ఉంటున్నారు? ఎందుకు నీ పాపముల విషయం ఇంకా మూర్ఖంగా ఉంటున్నావు? ఎందుకు నీ పాపములు ఒప్పుకోవడానికి ఇంకా వాయిదా వేస్తున్నావు? దిస్ ద టైం, ఇదే సమయం నీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకోవడానికి, సిలువ దగ్గర ఒప్పుకోవడానికి. కన్ఫెస్. ఆ ఒప్పుకోలు ఎంత బలంగా ఉండో తెలుసా? నువ్వు మోకరించి ఆ సిలువ ముందు నిలబడినప్పుడు నీలో ఉన్న ప్రతి తప్పిదాల్ని ఒప్పింపచేస్తుంది పరిశుద్ధాత్ముడు. చిన్న అబద్ధముతో సహా నన్ను క్షమించు ప్రభా అని మాట్లాడతావు. ప్రతి చిన్నదాన్ని కూడా ఒప్పుకుంటావు, నన్ను క్షమించు ఏడుస్తూ ఉంటావు. అట్టి విధంగా ఈరోజు నువ్వు ఒప్పుకో. నీ పాపములన్నిటి విషయమే సిలువ దగ్గరికి వచ్చి సిలువలో వేలాడుతున్న క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. ఆ పాము కాటు నీకు పడాల్సింది, ఆ శిక్ష నీకు రావాల్సింది, కానీ మధ్యలో యేసు వచ్చి ఆ శిక్షను తన మీద వేసుకున్నాడు. నువ్వు ఆడిన ప్రతి అబద్ధమునకు పడాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు. నువ్వు త్రాగుతున్నావు,